హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్ టోర్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఇప్పుడు ఒక కొత్త టీజర్ అయితే వచ్చేసింది. అది ఎవరితో కాదు, మన వరుణ్ ధవన్ గారు. హిందీలోనే మంచి ఒక యంగ్ హీరో అంటే వరుణ్ ధవన్ గారు. అలాంటి యంగ్ హీరోకి మ్యూజిక్ ఎవరు కాదు, మన తమన్ గారు ఇచ్చారు. అది కూడా వెళ్ళి చూసేద్దాం. జియో స్టూడియోస్ పెద్ద బ్యానరే. యాట్లీ ప్రెజెన్స్ భయ్య, మన తమిళ్లోనే ఒక మంచి టాప్ డైరెక్టర్లో యాట్లీ కూడా ఒక ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మనకందరికి. ఇంకా ఈ యాట్లీకి కాంబినేషన్లో అంటే యాట్లీ ప్రొడ్యూసరా, డైరెక్టర్ కాదు భయ్యో, యాట్లీ ప్రొడ్యూసర్ అంటే ఇంకా తెలిసిన విషయం. మంచి కథ ఎంచుకుని ఉంటాడు. ఇంకా తమన్ గారు బీజిఎం గుద్దింటాడు. ఇంకా యాపల్ స్టూడియో, సెమీ స్టూడియో. వరుణ్ ధవన్ గారి లుక్ అయితే చాలా డిఫరెంట్ కనబడుతుంది. మనం ఒక విక్రమ్ మూవీలో కమల్ హాసన్ గారు ఇట్లా చైర్ పైన కూర్చుని మొత్తం గన్స్ ఎలా ఉంటావు అలాంటి సీన్ అయితే కనబడింది. ఇంకా సినిమా ఎలా ఉంటుందో నాకైతే అర్థం అవడం లేదు. మొత్తం మన తమిళ్ బ్యాక్గ్రౌండ్, మన మలయాళం, కేరళ ఇదో చూడండి, చూస్తున్నాం ఎలా ఉంది చూడండి. వేరే లెవెల్ అనమాట. ఒక ఇమాజినేషన్లో వెళ్ళాలి మనం. వరుణ్ ధవన్ గారు అయితే ఇలా ఎప్పుడు చూడలేదు. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ తీసారని బిగ్గెస్ట్ యాక్షన్ అవుతుంది ఈ సంవత్సరం హిందీలో అయితే 2024లో. చూడండి, యాజ్ దిస్ మన విక్రమ్ మూవీలో ఎలాగంటే అలాగే కమల్ హాసన్ లాగా. ఇంకా వరుణ్ ధవన్ గారు అంటే ఇంకా చెప్పగలం, ఆయన మంచి యాక్టింగ్ మనం చూస్తూనే ఉన్నాం. హిందీలోనే ఎలా ఉంటుందో అది. ఇంకా వరుణ్ ధవన్ గారిని ఇలా ఒక మాస్ లుక్లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్తో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మాస్ యాక్షన్ అయితే చూడలేదు మనం ఇంతవరకు. చూద్దాం. మ్యూజిక్ వింటుంటే అర్థమవుతుంది ఇంకా మన తమన్ గారు ఎలా మ్యూజిక్ ఇచ్చేటాడికి. మ్యూజిక్తోనే ఇంకా బీభాస్తామండి, బ్యాంగ్ బ్యాంగ్ చేస్తున్నాడు. డైరెక్టర్ కూడా కలిసి తమిళ్. సినిమా అయితే బీభాసం ఉంది భయ. బ్యాక్గ్రౌండ్ బద్దలు కొట్టేసారు. మన తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే అందరూ తెలిసిన విషయం. టాప్లో మన తమిళ్లో అయినా తెలుగులో అయినా ఎక్కడ చూసినా అలాంటిది ఒక హిందీ మూవీకి అయితే స్టార్ట్ చేశాడు. హిందీలో కూడా ఇంకా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇంకా అందరూ ప్రతి ఒక్క ఫ్యాన్స్ అవుతారు. ఎక్కడ చూసినా యాక్షన్. ఇంకా గ్లిమ్స్ అయితే సూపర్ అంటే సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది గ్లిమ్స్లో వరుణ్ ధవన్ గారి యాక్టింగ్ అయితే. లాస్ట్ అయితే చిన్న యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. తమన్ మ్యూజిక్, అలాగే దీనికి ప్రొడ్యూసర్ మన యాట్లీ గారు, తర్వాత డైరెక్టర్ కలిస్. ఈ అంతా మొత్తం సౌత్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఈ సినిమా మొత్తము. కేరళ మొత్తం కథకళి డ్యాన్సులు ఇవి అవి ఇంకా చూస్తుంటే ఇంకా మనం ఒక వేరే విజన్లో వెళ్ళిపోతాం ఈ మూవీ చూస్తుంటే. నాకైతే ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ద్వారా, షేర్ ద్వారా, కామెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసమే చూస్తున్నానండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.